చక్కగా తమ్ముడు కావచ్చు అవన్నీ కూడా రాసినారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు 2026లో సరైన కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా అందరూ తెలిసిందే. అంటే ఓటర్ లిస్టుని మళ్ళా సవరించే కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే డబుల్ ఓట్లు ఉంటాయి. ఇక్కడ పల్లెల్లో ఉంటుంది, మన టౌన్లో ఉంటుంది. అవన్నీ తొలగించేదానికి 2002లో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టడం జరిగిన పరిస్థితి కూడా ప్రజలు గమనిస్తూ ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. అయినా దీన్ని క్లారిటీ అనేది ప్రజలకు ఎవరికి అర్థం కావడం ఇప్పటివరకు కూడా. ఏదున్నా ఏ విధంగా అనేది నామ్స్ ఏది కూడా ప్రభుత్వం ద్వారా పట్టికిచ్చింటే దాని ప్రకారంగా ఏదో చూసుకునే పరిస్థితి వస్తూ ఉంటే ఏది లేదు. ఇప్పుడు అందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇదంతా కూడా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచేమో పార్టీ పరంగా మన వాళ్ళు బిఎల్ఏలు కానీ, మన పార్టీ నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ అందరూ కూడా గ్రామాల్లో వాళ్ళు తిరుగుతూ ఓటర్లు నామోదు తీసుకునే కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎందుకంటే నా ఓటు పోతుందేమో అని చెప్పేసి కూడా అందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఓటు విలువైందనేది కూడా వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఏదన్నా ఓటు విలువ ద్వారానే మనము మనగలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉండే పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. మళ్ళీ ఈ పరిస్థితిలో మన వాళ్ళు ఉంటే తప్ప అది అక్కడ జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్లు ఇస్తారంటే అప్లికేషన్ ఫిల్అప్ చేయాల, మళ్ళీ అక్కడ ఓటర్ ఉన్నాడో లేదో తెలీదు. వలసలు పోయిన గ్రామాలు అయితే వలసలు పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది టైం కూడా లేదు. 1 month ఏమో ఏర్పాటు చేసినట్టున్నారు. దీని పరిస్థితి చూస్తామంటే ఈ 1 monthలో కంప్లీట్గా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో ముందుకు పోతూ ఉన్నారు. ఇంకా చనిపోయిన వాళ్ళు చాలామంది ఓటర్ లిస్టులో ఉంటారు. ఆ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓటర్ లిస్టు తొలగించాలంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంట. మళ్ళీ ఇవన్నీ కూడా జరిగే పనులు కాదనిపిస్తూ ఉంది చూస్తామంటే. ఏదున్నా ఉన్న ఓటు అట్లే ఉంటాయని అనిపిస్తామని చూస్తామంటే ఇప్పుడు. ఎందుకంటే న్యాయపరంగా అయితే ఒకే వ్యక్తికి రెండు వాళ్ళలో ఓట్లు ఉంటాయి. మళ్ళీ అవిని కూడా గమనించాలి ఇప్పుడు. ఎందుకంటే ఈడ రెంట్కుంటాడు, మళ్ళీ ఈయన పోయి మార్చిన తర్వాత ఇంకో వాడు పోయి ఉంటాడు. ఆ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఓటు నామోదు చేస్తాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పటివరకు కూడా అవి జరుగుతూ ఉన్నాయి. ఇవి ఎక్కించినామని చెప్పేకి రాదు, లేకపోతే ఏ విధంగా జరిగిందని చెప్పేసి కూడా మనం చెప్పలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు అధికారులు సక్రమంగా చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఏ విధంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని కూడా అధికారులు చెప్పాలి దీని మీద. ఇంకా చాలామంది కూడా దీన్ని పిలుపునిచ్చేది ఏమంటే వలసలు పోయిన వాళ్ళందరూ కూడా గ్రామాల్లో కానీ టౌన్లో కూడా పోయింటారు. వలసలు పోలేదనే పరిస్థితి ఏం లేదు. టౌన్లో కూడా పోయింటారు చాలామంది. వాళ్ళందరికీ తెలియజేస్తూ వాళ్ళ ఓటు నామోదు చేసుకోవడానికి అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా చోట్ల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా చూస్తూ ఉన్నాం. ఈ కూటమిలో వాళ్ళే ఓట్లు తీసేయాలనే ప్రయత్నం చేసే పరిస్థితి ఎక్కడో గలాలు జరుగుతూ ఉన్నాయి. చూసినాం పనగల్పల్లో కూడా జరిగింది, మన ఆదంలో కూడా మన ఇంద్రనగర్లో జరిగిందని చెప్పేసి పేపర్ కూడా వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. మరి ఈ విధంగా ఈరోజు జరుగుతుంది కాబట్టి దాని మీద ప్రభుత్వం కానీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో మనకు తెలీదు. ఎందుకంటే ఏదైనా కానీ క్లారిటీగా ఒక ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళ ఓటు నామోదు చేసుకోవాలంటే ఆ ఓట్లు ఎన్ని ఉన్నాయి, మళ్ళీ ఏదైనా ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఓటర్ లిస్టులో ఉంటే దాన్ని తొలగించడానికి కూడా అక్కడే డెత్ సర్టిఫికేట్ ఉండొచ్చు, ఉండకపోతే తీసుకునేటప్పుడు కొంతమంది తెలియదు. ఎందుకంటే చనిపోయినారు కాబట్టి వాళ్ళతోనే అంటే వాళ్ళకి వాళ్ళ ప్రాపర్టీ ఏదైనా ఉన్నా డెత్ సర్టిఫికేట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏది లేనప్పుడు డెత్ సర్టిఫికేట్
తీసుకుని ఏం చేస్తాం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకే ఆ విధంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే అప్పట్లో మాది కాదు. అప్పుడైతే గ్యారెంటీగా సచివాలయాల ద్వారా ఆ కార్యక్రమాన్ని అందించేవాడు. ఇప్పుడు ఎవరు ఇవ్వాలి సర్టిఫికేట్? ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా గతంలో మాదిరి వచ్చే పరిస్థితి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఏదున్నా కూడా కొన్ని డౌట్లు మా వాళ్ళకు ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఏం కదా చెప్పేసి డౌట్ కూడా మా వాళ్ళు చెప్తా ఉంటారు అవసరాలు. అధికారులతో మాట్లాడితే సరైన సమాధానం చెప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అందుకే దీని మీద సబ్ కలెక్టర్తో పోయి, ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి లోకల్ తహసీల్దార్ కానీ వాళ్ళు అధికారులు ఏం చెప్తాడో తెలియదు. కానీ మనమంటే ఇప్పుడు సబ్ కలెక్టర్తో పోయి వినతి పత్రం ఇచ్చేసి ఏదేదైతే డౌట్లు ఉన్నాయో దాని మీద ఏం సమాధానం ఇస్తానో కూడా తెలుసుకునేదానికి మన వాళ్ళంతా కలిసి పోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మళ్ళా వచ్చేది కాదు ఇది. ఎందుకంటే ఒకసారి ఓటు ఎగిరిపోయిందంటే మళ్ళీ దాన్ని రాపించుకోవాలంటే పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి వింటా ఉన్నాం మనం. మరి ఏం తొలగిపోతాయా, ఓట్లు ఉంటాయా, మన డబల్ ఓట్ల మీద తీసేస్తారా, లేదా గ్రామాల్లో ఓటు ఉంటుంది, ఆదంలో ఓటు ఉంటుంది, దాని మీద ఏదైనా స్పందిస్తారా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది ఏం చేస్తామనంటే పల్లెల్లోనే ఓటు ఉంటుంది, టౌన్లోనే ఓటు ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఓటర్ లిస్ట్ కూడా పెరిగిపోయిన పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. రాళ్ళూరులో ఉంటుంది, ఆదంలో వచ్చి సంసారం చేస్తూ ఉంటారు, అంటే ఈడే సెటిల్ అయిపోయి ఉంటారు. మళ్ళీ ఊర్లోనే ఉండాలంటారు, ఇక్కడ ఉండాలంటారు. మళ్ళీ అవి ఏ విధంగా తొలగిస్తారని కూడా సమాధానం ప్రభుత్వం చెప్పాల. ఆధార్ కార్డు ఏదైనా ద్వారా తీసుకుంటే ఏదైనా న్యాయం జరుగుతుందేమో కానీ ఈ సమ్ నుంచి ఇప్పుడేం న్యాయం జరిగే పరిస్థితి కనపడటం లేదని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆధార్ కార్డు తీసుకుంటే ఎక్కడ ఆధార్ కార్డు ఏదైనా యా గ్రామాల్లో ఉన్నా తెలిసిపోతుంది, లేకపోతే టౌన్లో ఉన్నా తెలిసిపోతుంది. మళ్ళీ ఆధార్ కార్డు పల్లెలో ఉండి టౌన్లో నమోదు చేస్తే ఎక్కడ కావాలని అడుగుతారు. మన టౌన్లో ఉంటావా పల్లెకి పోతామని అడుగుతారు. సామాన్యంగా సొంత ఊరు కాబట్టి అక్కడికి కోరుకుంటారు ఎవరైనా కానీ. మళ్ళీ ఆధార్ కార్డు ద్వారా చేస్తే ఏదైనా న్యాయం జరుగుతుందేమో కానీ, లేకపోతే ఈ ఓట్లు ఈ విధంగానే ఉంటాయి. ఇంకా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇయర్ 18 ఇయర్స్కి వస్తూ ఉంటారు. 8 ఇయర్స్ దాటిన తర్వాత ఓటు నమోదు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంటాం. ఓటు అనేది చాలా విలువైందని చెప్పేసి అందరికీ తెలుసు. అది ఏ విధంగా ఆలోచన చేస్తారో కూడా అధికారులు చెప్పాలని చెప్పేసి మా పార్టీ తరఫున, మా నియోజకవర్గం తరఫున నేను క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఎవరికి అర్థం కాలే, ఇది ఆలోచన చేస్తే ఎవరికి కూడా అర్థం కాలే. మరి మా వాళ్ళు కూడా బిఎల్ఏలు పోతూ ఉన్నారు, మన పార్టీ కౌన్సిలర్లు పోతూ ఉన్నారు, నాయకులు పోతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైతే అధికారులు వచ్చింటారో వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా సక్రమంగా సమాధానం చెప్పడం లేదని చెప్పేసి సమాధానమే వస్తుంది. కానీ వాళ్ళ క్లారిటీ ఇవ్వడం లేదు. వాళ్ళకి క్లారిటీలే, ఇప్పుడు క్లారిటీ వాళ్ళకే లేనప్పుడు ఇంకా ప్రజలకు ఏమి ఇస్తారు వాళ్ళు అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే మన పార్టీ వాళ్ళు, మన నాయకులు, మన పార్టీ అభిమానులు మన పార్టీకి సానుకూల పనులతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడంటే ఏదో కారణం ఉంటుంది. ఇప్పుడు ఇంతగా మన వాళ్ళ మీటింగ్లు ఏర్పాటు చేసి టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా వాళ్ళు మనకు తెలియజేస్తూ అలా ఉన్నారు. కాబట్టి ఏదో దీంట్లో లుసుగులు ఉంటాయని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా అధికార పార్టీ వాళ్ళు ఏదో చేస్తారేమో అని చెప్పేసి ఒక మన పార్టీ నాయకులకు ఉంది, మన పార్టీ అధ్యక్షుడు కూడా ఉంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి. దయచేసి అందరూ కూడా ఏదున్నా కూడా క్లారిటీ లేని సమయంలో క్లారిటీగా చెప్పకపోతే మనము సబ్ కలెక్టర్ ఉన్నాడు,
ఆ సబ్ కలెక్టర్తో కలిసి మనం పాయింట్ రాసుకోవాలి. ముందు ఏది ఉన్నా కూడా ఇక ఫలానా దానికి ఏం సమాధానం చెప్తా అని చెప్పేసి దాని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారిని అడిగితే మన సబ్ కలెక్టర్ గారు ఏదైనా తెలిసింది చెప్తే అది ఏదైనా డౌట్ క్లియర్ అవుతుందో కానీ లేకపోతే ఇది ఇంతే. మళ్ళీ 2002లో చేసినారు, మళ్ళీ 24 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చేసినారు. అంటే కొత్త ఓటర్లు చాలామంది వచ్చింటారు. ఎందుకంటే 18 ఏళ్ళకే ఓటరు నమోదవుతా ఉంది కాబట్టి చాలామంది ఇప్పుడు ఈరోజు ఓటు నమోదు చేసుకునే కార్యక్రమం చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఇంట్లోన గ్యారెంటీగా 18 ఇయర్స్ దాటిన చాలామంది వస్తూ ఉంటారు. ఇయర్ వస్తూ ఉంటారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే అది ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఇప్పుడు నమోదు చేయాల, మరి ఓటర్ ఎక్కియాలంటే మరి ఏ విధంగా అనేది కూడా ఆ కుటుంబం ఆలోచన చేసుకుని ఓటర్ నమోదు చేసే కార్యక్రమాన్ని అక్కడ వచ్చిన అధికారులకు తెలియజేస్తూ అప్లికేషన్ ఫిలప్ చేసి ఇచ్చి, అంటే వాళ్ళు లేకపోయినా పిలిపించి వాళ్ళ సొంతకాలు ఉంటారంట కాబట్టి వాళ్ళ సొంతకాలు ఉంటేనే ఇది జరుగుతుంది. కాబట్టి ఆ కుటుంబం వాళ్ళు కూడా ఎవరైతే సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఆ ఓటు నమోదు చేసేదానికి వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ద్వారా పెట్టే నిబంధనల ప్రకారంగా చేసుకుంటేనే ఓటు నమోదు అవుతుంది. కానీ లేకపోతే ఇదంతే అనేది కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే చనిపోయిన ఓట్లు చాలా ఉన్నాయి కూడా తొలగిస్తేనే ఏదైనా ఓటర్లో తగ్గుతాయేమో. కానీ చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఎంతోమంది చనిపోయి ఉంటారు. ఎంతో 26 ఇప్పుడు 24 నుంచి అంటే 26 అంటే 2002 నుంచి 26 వరకు చాలామంది చనిపోయి ఉంటారు. అట్లే కంటిన్యూ వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం కదా. అందుకే అవన్నీ తొలగించేదానికి ఒకటి, డబల్ ఓట్లు ఉంటే దాన్ని తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గట్టిగా పార్టీ తరఫున కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పోయినాయంటే కరెక్ట్ అయిన లిస్ట్ తయారవుతుంది. కానీ ఈ ఉంటే అంతే, ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎట్లే కంటిన్యూ అయినాయంటే నియోజకవర్గాలు ఈ నియోజకవర్గంలో 3 నియోజకవర్గాలు కావాల్సి వస్తుంది. లేకపోతే కార్పొరేట్ ఇప్పుడు ఇప్పటికే 42 ఉన్న వాళ్ళు 52 అయిపోయినాయి. ఇంక ఇట్లే ఓట్లు అవే ఉంటే ఇంకా మన ఓటర్ లిస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఇంకెంతనా పెరగచ్చు. అందుకే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే అప్రమత్తంగా మన వాళ్ళు ఉండాలా, అధికారులు కూడా తెలిపి సక్రమైన చర్యలు తీసుకోవాలా. దాని ద్వారా ప్రజలకి తెలియజేస్తూ అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ మీ ఓటు నమోదు చేసుకోమని చెప్పే విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా అన్ని ఫ్యామిలీలు కూడా దీని మీద ఒక ఆలోచన చేసి మీరంతా కూడా మీ ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతాను. ఇప్పుడు ఏదో మామూలు డౌట్ ఉందని చెప్తాడు, దాని ప్రకారంగా మేము గత 4 రోజుల నుండి సార్ ప్రోగ్రాంలో వారిలో తిరుగుతున్నాము. తిరుగుతూ ఉంటే బిఎల్ఓలు కానీ మేమంతా ఈ సార్ అప్లికేషన్స్ ఇస్తూ పోతుంటాము. కొన్ని డౌట్ వచ్చినాయి మాకు ప్రజల నుండి. కోడలు వేరే ఊరి నుండి వచ్చింటుంది ఆ ఇంటికి వచ్చిన కోడలకు బంధుత్వం అనేది ఒక కాలం పెట్టినారు. మళ్ళీ ఆ ఇంటి భర్త తల్లి ఉంటారు, వాళ్ళది బంధుత్వమే కదా. మళ్ళీ వాళ్ళది మెన్షన్ చేయాలన్నా, లేకపోతే ఆ అమ్మాయి తల్లిదండ్రులు వేరే ఉండి వచ్చిన వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళది మెన్షన్ చేయాలన్నా, సరే క్లారిటీ లేదు. చాలామంది ఈ విషయాన్ని నాకు ఫోన్ చేసినారు. చెప్తే నేనేమనుకుంటున్నానంటే, నాకు తెలిసింది చెప్తున్నా. ఆ అమ్మాయి అక్కడి నుండి ఇక్కడికి వచ్చింటారు కాబట్టి ఇక్కడ అమ్మాయికి ఓటు ఉంటుంది కాబట్టి ఆ డోర్ నెంబర్ పైన మా అత్త మామ ఉంటారు కాబట్టి వాళ్ళది మెన్షన్ తీసుకుంటే బాగుంటుందేమో అని నా ఆలోచన. మరి మాకు ఇంతవరకు కూడా దీనిపైన ఈ సర్ అనే ప్రోగ్రాం పైన గవర్నమెంట్ నుండి ఎంఆర్ఓ కానీ మా మున్సిపల్ కమిషనర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఎలాంటి మీటింగ్ కన్ఫర్మ్ మాకు పిలిచి చెప్పిందిలే. ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్లు కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా పిల్ల. సచివాలయం వాళ్ళు వచ్చినారు, మాకు ఈ విధంగా చెప్పినారు, దాని పని అంటే వాళ్ళు కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో బాగా అనుభవం ఉంటే సచివాలయంలో పనిచేసే వాళ్ళు రీసెంట్గా వచ్చినారు, ఎలక్షన్ డ్యూటీ పెద్దగా తెలియదు. దానికి బాగా అనుభవం ఉండి దీని గురించి గతంలో పని చేసింటారు 2002లో. అలాంటి వాళ్ళు ఉండి సలహాలు సూచనలు ఏ విధంగా చేస్తే బాగుంటుందని వాళ్ళు ఇవ్వాలి. అది ఇస్తే బాగుంటుంది తప్ప ఇట్లా ఉంటే కానీ దీని నుండి ఓటర్స్ని మనము 2002లో ఏమైతే ఉన్నాయో ఇప్పటికీ కొంతమంది అట్లానే ఉన్నారు చనిపోయేటి కూడా.
అవి తీయండి అని నేను చాలాసార్లు చెప్పిన. దాదాపు మీటింగ్ పెట్టుకోండి, గతంలోన సబ్ కలెక్టర్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మేము పెట్టినాము, చెప్పినాము, ఎవరు వీళ్ళ ఇంతవరకు తీయలే. డబల్ ఓట్లు ఉన్నాయి, అవి అట్లే ఉన్నాయి. వేరే గ్రామాల నుండి వచ్చిన ఓట్లు మా వార్డులోనే ఉన్నాయి. తర్వాత వేరే వార్డు ఓట్లు ఉన్నాయి, నా వార్డు సంగతి చెప్తున్నా. అవి తీయండి అని చెప్తే వాళ్ళు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు అక్కడ వేస్తారు, ఇక్కడ వచ్చేస్తారు. ఇటువంటివన్నీ తీస్తేనే తప్ప సరైన ప్రోగ్రానికి న్యాయం జరిగింది. లేదంటే మాత్రం గతంలో ఏముంటే అదే ఉంటుంది తప్ప ఎలాంటి మార్పు ఉండదు. తర్వాత కొంతమంది ఏం చేసిందంటే గతంలో ఓటర్ లిస్టులో పేర్లు ఎగిరిపోయి ఉంటాయి, వాళ్ళు మళ్ళీ మెన్షన్ చేసుకోవాలా, ఓటర్ లిస్టులో పేరు రావాలంటే దానికి ఎట్లా ప్రాసెస్ వాళ్ళు మళ్ళీ అడుగుతారు, అది చెప్పాలా. ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఆ డెత్ సర్టిఫికేట్ చూసి యాక్చువల్గా నేమ్ తీసేసేయాలి. దానికి మళ్ళీ ఏమంటారు, పంచనామా చేయాలంటారు. అంటే వాళ్ళు ఎవరింట్లో అయితే చనిపోయి ఉంటారో వాళ్ళు ఒక లెటర్ తీసుకొని అటువైపు ఇటువైపు వాళ్ళ సంతకాలు చేయించుకొని ఆ బూత్లో ఏజెంట్లు ఉంటే వాళ్ళ సంతకాలు ఇవన్నీ ప్రాసెస్ చేసుకుంటూ కన్నా 1 సంవత్సరం అయింది సరైన ప్రోగ్రాం. అంత త్వరగా ఏ ప్రోగ్రాం కాదు ఇది. అందువల్ల నేను మున్సిపల్ అధికారులు అయితేనేమి, రెవెన్యూ అధికారులు అయితేనేమి, దీన్ని సంబంధిత వార్డు పార్టీలకు సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని ఇది మీటింగ్ పెట్టి ఏ విధంగా చేయాలని క్లారిటీగా చెప్తే మాకు బాగుంటుందని తెలియజేస్తాను.